తరుణ్ గారు, తరుణ్ భాస్కర్ గారు. సార్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి. అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. ఏది? లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని సార్, ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? సార్, దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది కరెక్ట్ కదా సార్. సారీ సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్ సార్. ఇది తప్పది అరే తప్పు సార్, సార్. 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ సార్. మీకు చర్చ వద్దు సార్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు, మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అంటున్నాను సార్. సార్ 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 మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎందుకు సార్ అది? ఏయో సార్ 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 ఇగోటి నథింగ్ లైక్ దట్ సార్. అదే మామూలుగా చెప్తారు. అరే ఐ లవ్ యూ సార్. అట్లా తెలియదు మీరు అలగకండి. వద్దు సార్, మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి. సార్ లేదు సార్. రండి చెప్పండి, మీరు అడుగుతున్నారు. అడిగారు మీరు అడిగారు సార్. నాకు అలవాట్లేదు అదే అలవాట్లేదు. సార్ చెప్పండి సార్ చెప్పండి. 10 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. మీరు ఇండస్ట్రీలో 10 years బట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఏదేదో చేస్తున్నారు, డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు? క్రీడాకోళ్ళ కూడా స్టార్ట్ చేశారు, అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్, చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది, అట్లనే ఉన్నా నేను అంతే. ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ, పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్గా చెప్తున్నా, నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటారు, ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్లో అంతే. అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది, ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీంని అడగండి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇదే టైం పాస్ అవుతూ ఉంటుంది నాది. సో రెండు ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్, అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది 100%, అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ. ఎస్పీలో మామూలుగా చాలామంది ఏమంటారంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్, అదే డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను, నాది కొంచెం అంతే. నందు గారు సార్, ఆ మధ్యన ఇదే ప్రశ్న నేను ఒక ట్వీట్ కూడా వేసా, చాలామందిని అడిగా. ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి, పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. 35 లాంటి మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు, అంటే ఎదగాలని ఉంటుంది, పెద్ద సినిమా ఉండొచ్చు, కాదని అంటలేదు. నాకు రామ్ కావాలి, లేకపోతే రామ్ చరణ్ కావాలి, ఇలా అనుకో, తప్పు కాదు. బట్ 35 సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన. అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక స్క్రిప్ట్ తీసి మీకోసం 65 మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే నేను ఇది చాలామంది గురించి విన్నాను, ప్లస్ మీ గురించి కూడా. ఎవరి దగ్గర అది మంచి డైరెక్టర్ అంటే ఆయన రామ్ కావాలంటున్నాడండి, మనం ఎక్కడ తెస్తాం అంటున్నారు. సో అందుకని స్ట్రైట్ అవే మిమ్మల్ని అడుగుతున్నా. రామ్ కావాలని ఎవరు అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా. అండ్ వృధా ఏం చేయలేదు సార్. అంటే ఫిలిం మేకింగ్లో సినిమా నా పరంగా అనే సార్, ఒక లాగ్ లైన్ చెప్పి, ఒక లైన్ చెప్పి, దాన్ని ఎగ్జైట్ చేసి ఆ సినిమా పట్టాలు ఎక్కించడం నాకు రాదండి బేసిక్గా. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్. అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 10 months బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను, మీరు మీకు ఫాలో అయిన ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సోషల్ మీడియా, దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని. ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్. మంచి కథలతో వద్దాం, అంతే. కంగారేం లేదు కదా సార్, ఇంకా టైం ఉంది, మంచిగా చేద్దాం. అండ్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటిది అయితే మీరు మంచి సందేశం ఇచ్చారు సార్, అంతవరకు చెప్పగలను. డైరెక్టర్ గారు, ఇందాక నుంచి ఈవెంట్కి వచ్చిన కాడి నుంచి
అన్నిటికంటే ఒకటి ఇంప్రెసివ్‌గా ఆ పోస్టర్. ఆల్రెడీ చెప్పారు కాబట్టి కథ అంతా రీమేక్ అవును. కాబట్టి ఓపెన్ కాబట్టి భలే ఆ పోస్టర్ ఐడియా భలే ఉంది. అంటే ఒక పోస్టర్‌తో మొత్తం కథ అంతా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. నైస్ అండి. థ్యాంక్ యూ. అండ్ తరుణ్ గారు. సార్. సార్ మీరు రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది. అవును. మీరు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలామంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట ఇది మేము రీమేక్ సోల్ తీసుకుందాం గానీ, చాలా ఎక్కువగా ఉంటది. వేరేగా మార్చాము, మొత్తం మార్చేసాం ఇలా అందరూ చెప్తూనే ఉన్నారు. దాన్ని ఆడియన్స్ బై చేయడం తగ్గిచ్చేసారు. అంతకంతకి అవును. అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. హానెస్ట్‌గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో. బట్ జనాలు బై చేయట్లా. ఆ మిస్‌ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్‌లో అది మేజర్ అవును. రోడ్ బ్లాక్ ఇప్పుడు. దాన్ని ఎలా అడ్రెస్ చేయబోతున్నారు అసలు? ఏం లేదు సార్. అంటే ఒకటి వి నో దట్ దే విల్ బీ సమ్ టాక్ అబౌట్ దిస్. కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను చానా క్రిటికల్‌గానే చూస్తా ఉన్నాననమాట మూవీని. ఇన్‌ఫాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చానా కంప్లెయింట్స్ ఇవన్నీ అయితా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించారో వితిన్ ద ఫస్ట్ 2 మినిట్స్ ఐ ఫర్గాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. అండ్ మామూలుగా ఏ సినిమా చూసినా గానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా, లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హాస్ ఫెయిల్డ్. సో ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మిగతావన్నీ మర్చిపోతాం. ఇట్స్ ఎ న్యూ వరల్డ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత విల్ లీవ్ ఇట్ టు ఫ్రైడే. అంతే. ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు. సార్. ఇన్‌బిల్ట్ తెలంగాణ స్లాంగ్ ఉంది. నరనరాన తెలంగాణ యాహ్! స్లాంగ్ ఎక్కించుకొని, గోదావరి పరిసరాల్లో అలాంటి కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అదిమి పెట్టుకున్నారు ఆ తెలంగాణ స్లాంగ్‌ని? చానా అంటే చానా నర్వస్ అనిపించిందండి. ఇన్‌ఫాక్ట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడీ ఏదైనా పని కొంచెం భయమేస్తుందంటే అది చెయ్యాలి. ఎందుకంటే ఆ థ్రిల్ వేరే ఉంటది. సో ఈసారి మాత్రము ఆ ప్రాంతంకి ఎళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా గానీ, అక్కడ మాట్లాడుతున్నా గానీ, ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హి ఈస్ ఫ్రమ్ భీమవరం. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు రైట్ ఫ్రమ్ యూకేజీ. సో ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది. వాడితోటి మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటది. వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎంత ఐడియా ఉన్నా గానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి గదా! సో ఒక లెవెల్‌కి నేను ప్రిపేర్ అయ్యేది. ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా గానీ, ఇక్కడ వినోద్ గారు హి వాస్ బేసిక్‌లీ ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ ఈయన ఏంది అంటే ఈయన ఒక చాదస్తపు మనిషి అంటే ఈయన కంటే 10 రెట్లు ఎక్కువ మనోడు సజీవ్. చాదస్తం అనమాట. ఇక నేను ప్రతి షాట్‌ని ఇట్లా దిద్ది చేసి డబ్బింగ్‌లో అయితే అసలు 3 రోజులు, 4 రోజుల్లో అయిపోతదంటే చానా ఇది చేసినారనమాట. కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపియకపోవచ్చు దట్ ఐయామ్ ట్రైయింగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్. ఐ థింక్ ఐల్ టేక్ దట్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్ అసలు. తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే నాకు. తినేది ఎళ్ళిపోయేది హోటల్‌లో. బట్ అదొక ఎక్స్‌పీరియన్సే నిజంగా. ఆ స్పైస్ లెవెల్ ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్‌లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం గూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్. ఇంకోటేంది అంటే నాకు గుర్తుంది సాటర్‌డే, సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజా? బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్‌లో అందరికందరూ పెట్స్‌తో సహా అక్కడికొచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్‌సెల్వ్స్. అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైమ్‌లో. సో దట్ ఆ వరల్డ్ మనకసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండి సిటీలో. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది. బోటీ కూర వర్సెస్ చేపల పులుసు అంటే ఏది చూసేసుకుంటారు? సార్ నేను ఒక ముద్ద బోటీ తింటా, ఇంకో ముద్ద చేపలు తింటా. నన్ను ఇట్లాంటి క్వెషన్‌లు అడగరు సార్ సార్ ఫస్ట్ మీరు. ఏ ముద్ద తింటారు సార్ తరుణ్ గారు? ఫస్ట్ బోటి చూస్ చేసుకుంటారా? చేపలు చూస్ చేసుకుంటారా? రెండిట్లా తింటా మేడం. 2 రైట్ హ్యాండ్ తోటి, లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటా. ఫ్రైడే తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత చెప్తా రియల్ ఆన్సర్.